శ్రీమాత్రే నమః. ఈరోజు మిద్దె తోటలో మళ్ళీ పొట్లకాయలు కోసుకుందాం. పొట్లకాయలు చాలా ఈజీగా ఏ చీడపీడలో లేకుండా పెరిగే తీగ జాతి మొక్క. ఈ పొట్లకాయలు గురించి మీకు ఒక మంచి విషయం చెప్తాను, మీకు బాగా ఉపయోగపడే విషయం. చాలామంది పెద్దవాళ్ళు అల్సర్స్తో, గ్యాస్ట్రిక్ సమస్యలతో, పేగుపూత, కడుపు మంట, వీటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. అలా ఎందుకంటే వాళ్ళ పొట్టలో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవి కట్ అవ్వట్లేదు. ఆ ఎసిడిక్ నేచర్ ఉన్న ఆహార పదార్థాలు వాళ్ళు ఎక్కువగా తినటం వల్ల పొట్టలో అలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు అంటే నూనెల్లో దేవినవి, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, నాన్ వెజ్ ఐటమ్స్, స్వీట్స్, బేకరీ ఫుడ్స్, బిస్కెట్స్, ఇలాంటివన్నీ తినటం వల్ల పొట్టలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి పేగుపూత, అల్సర్స్ అలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. పొట్టలో లైనింగ్ దెబ్బతిని. ఈ పొట్లకాయల వల్ల మనకి ఒక మంచి గుణం ఉంది. ఈ పొట్లకాయల్లో జిగురుని, పొట్ట పేగులకి జిగురుని ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. అందుకని అలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఈ పొట్లకాయలని పెంచుకొని, ఆర్గానిక్గా పెంచుకొని మనం ఎక్కువగా ఈ పొట్లకాయ కూరలను తినాలి. ఇంకొక కాయ ఉంది, అది కూడా కట్ చేసుకుందాం. పొట్లకాయలు చాలా తేలిగ్గా అరిగిపోతాయి కాబట్టి పెద్దవాళ్ళు కంపల్సరీ ఎక్కువగా ఈ పొట్లకాయలను తింటే చాలా మంచిది. పొట్లకాయల్లో మనకి చాలా ఉపయోగపడే విషయాలు, ఔషధ గుణాలు చాలా ఉంటాయి. ఏదో అనారోగ్యం వచ్చిన వాళ్ళు పథ్యం చేయటానికి మాత్రమే ఉపయోగించే కూరగాయ కాదు. ఏదో స్మెల్ వచ్చిద్దని అందరూ దీన్ని తినటానికి అంతగా ఇష్టపడరు, కానీ చాలా మంచిది. ఈ పొట్లకాయ తింటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ పొట్లకాయలో ఈ పొట్లకాయని మనం మిద్దె తోటల్లో ఆర్గానిక్గా పండించుకొని మనం వండుకుంటే మనకి ఇంకా ఎటువంటి సమస్యలు రాకుండా, ఆ సమస్యల నుంచి మనం బయటపడటానికి మనకు అవకాశం ఉంటుంది. పొట్ల మొక్కలో నేను ఎటువంటి చీడపీడలు చూడలేదు. కొద్దిగా ఎరువు వేసుకుంటూ పెంచుకోగలిగితే మనకి ఈజీగా పెరుగుతుంది. పొట్లకాయ విత్తనాలను మనమే రెడీ చేసుకొని అవి నాటుకుంటే జర్మినేషన్ బాగా ఉంటుంది. కాబట్టి మనం ఒక కాయని విత్తనాల కోసం ఉంచుకొని మిద్దె తోటలో ఉపయోగించుకొని నాటుకుంటే బాగా జర్మినేషన్ ఉంటుంది. మన సీడ్ మన వాతావరణానికి తగ్గట్టు ఏ చీడపీడలు లేకుండా పెరుగుతాయి. ఈరోజు నా మిద్దె తోట ఉత్పత్తి 4 పొట్లకాయలు. ఈరోజు మిద్దె తోటలో 4 కాయలు వచ్చినాయి. నాకు 2 అవసరము, నేను 2 కట్ చేసుకుంటాను అంటే కుదరదు. మేము ముదిరిపోతాము అని అంటాయి. కాబట్టి మిద్దె తోట మనకు ఎన్ని ఇస్తే అన్ని మనం తీసుకోవాల్సిందే. ఈరోజు నా మిద్దె తోట ఉత్పత్తి 4 పొట్లకాయలు. శ్రీమాత్రే నమః.